హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చంద్రశేఖర్. ఈరోజు టాపిక్ కొత్త మురిపం కొన్ని రోజులే. ఫ్రెండ్స్, ఇది అందరికి తెలిసిన మన తెలుగు సామెత. మన తెలుగు రెండు రాష్ట్రాల అందరికి నోటెడ్ ఇది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక యువకుడు 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ వయసుల మధ్య ఉన్న యువకుడు మంచి చదువుకున్న పిల్లాడైతే అన్ని జాబులకని ప్రిపేర్ అవ్వకుండా అయితే గవర్నమెంట్ జాబు లేకపోతే ప్రైవేట్ జాబు పెద్దదని టార్గెట్ పెట్టుకొని చదువుకునే పిల్లాడు ఏం చేస్తాడు, మంచి బ్రిలియంట్ అయితే ఖచ్చితంగా జాబ్ కొడితే నమ్మకం ఉన్నవాడు కొడతాడు ఫ్రెండ్స్. ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా ఆయన ఉద్దేశం ఎట్లుంటుంది, అరే జాబ్ కొడితే సిన్సియర్గా ఉండాలి, నేను మస్తు పని చేయాలి, నేను పనిచేసే సంస్థల నా పేరు మారిపోవాలని ఆశతోని జాబు కొట్టిండు అనుకోండి ఫ్రెండ్స్. కొట్టి ఇక ఫస్ట్ రోజు జాయిన్ అయ్యే రోజు ఎట్లుంటుంది ఆ అబ్బాయి యాటిట్యూడ్ అంటే, నీట్గా తయారై ఇన్షర్ట్ వేసి మంచి కొత్త బట్టలు వేసుకొని చుక్కబొట్టు పెట్టుకొని జాబు బయలుదేరింది అనుకోండి ఫ్రెండ్స్. పోతే జాయినింగ్ రోజు ఎట్లుంటుంది, జాయిన్ అవుడితేనే ఆఫీస్లో అందరికి పరిచయం చేసుకొని అందరికి మనిషికో స్వీట్ ముక్కి ఇచ్చి ఆయన సీట్లు ఆయనే కేటాయించిన సీట్లో కూర్చున్నాడు అనుకోండి ఫ్రెండ్స్. ఆ ఫస్ట్ రోజు ఎట్లుంటుంది, వెరీ సిన్సియర్గా సాఫ్ట్వేర్ అయితే సాఫ్ట్వేర్, ప్రైవేట్ జాబ్ అయితే ప్రైవేటు, బ్యాంక్ ఎంప్లాయ్ అయితే బ్యాంక్ ఎంప్లాయ్, ఇన్సూరెన్స్ ఎంప్లాయ్ అయితే ఇన్సూరెన్స్ ఎంప్లాయ్, ఏదన్నా కానీ సిస్టమ్ మీద కూర్చున్నాడు అంటే సిన్సియర్గా చేసుకుంటుంటాడు ఫ్రెండ్స్. 10 గంటల నుంచి 5 గంటల దాకా చేతులు ఆడించుకుంటూనే ఉంటాడు, నడుతూ ఉంటుంది. నడిచినప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ రోజు సెకండ్ రోజు మూడో రోజు అని మంచి కమిట్మెంట్తో చేస్తూ ఉంటాడు ఫ్రెండ్స్. చేసుకుంటుండేటోడు 10 గంటల నుంచి 5 గంటల దాకా అంటే ఫస్ట్ కొన్ని రోజులు 6, 7 అయినా చేసుకుంటూ పోతాడు ఫ్రెండ్స్. చేసుకుంటూ పోయినాక చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు కదా, అంత బుద్ధివంతులే ఉంటారా, ఉండరు. అరే నువ్వు 10 గంటల నుంచి 5 గంటల దాకా చేయాలి, నువ్వు 2 గంటలు ఎక్కువ చేస్తే నీకేమన్నా కంపెనీ జీతం ఎక్కువ ఇస్తుందా, నువ్వు అట్లా చేస్తే మొత్తం నీవినే పడుతుంది బరువు అంతా అని పక్కన ఉన్న వాళ్ళు చెవులు ఊతారు ఫ్రెండ్స్. చెవులు ఎవరికి ఏమవుతుంది, ఇంత కొత్త సిన్సియారిటీతో నచ్చినవాడు సిన్సియారిటీ లెవెల్ తగ్గుతూ ఉంటుంది ఫ్రెండ్స్. నాకు ఏం చేస్తాడు, మెల్లమెల్లగా ఫస్ట్ ఇన్షర్ట్ వేసుకున్నాడు, మంచి అలవాటు అయినాడు, నెల తర్వాత 2 నెలల తర్వాత ఇన్షర్ట్ తీసేస్తాడు ఫ్రెండ్స్, బొట్టు తీసేస్తాడు, మంచి మాస్ మహారాజు లాగా తయారై ఆఫీస్కి వస్తాడు. చేసేదేముంది ఫ్రెండ్స్, అందరిలా కలిసిపోయాడు కాబట్టి యాటిట్యూడ్ మెల్లగా కోల్పోయాడు. సిన్సియర్గా చేద్దామని యాటిట్యూడ్ అనేది మెల్లగా పోయింది. పోయినవాడు 10 గంటల నుంచి 5 గంటల వరకే పర్ఫెక్ట్గా పనిచేస్తాడు, నాకేందని వెళ్ళిపోతాడు. ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్, సిన్సియర్గా ఉండాలనుకున్న వాళ్ళు ఎప్పుడు సిన్సియర్గానే ఉండాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనకు ఉదాహరణ 50,000 జీతానికి పని చేస్తాం అనుకోండి ఫ్రెండ్స్. నేను 50,000 తీసుకుంటానా, ఈ 50,000 జీతంలో బయట 15,000 రూపాయలు పని దొరుకున్న వాళ్ళు బొచ్చడి మంది ఉంటారు, నా అంత చదువుకున్న వాళ్ళు ఉంటారు, నాకంటే బ్రిలియన్స్ కూడా పాపం అదృష్టం బాగాలేక జాబులు దొరకలేవు కదా, వాళ్ళకు నా జీతంలో 4 ముక్కలు అవుతుంది, అసలు నేనెందుకు గిట్ల ఉండాలి అని ఒకసారి అనుకోవాలి ఫ్రెండ్స్. అనుకోని ఏంటంటే సిన్సియర్గానే చేయాలి ఫ్రెండ్స్. ఎవరు ఎన్ని చెప్పినా కూడా వాళ్ళ ఆఫీస్ పోయి ఇంట్లో బెస్ట్ ఎంప్లాయ్ ఎవరు అంటే మననే చూపించాలి ఫ్రెండ్స్ ఎవరైనా. అంతేగాని ఏరుకున్నట్టు ఉండదు ఫ్రెండ్స్. జనరల్గా ఒక బ్రాంచ్ కానీ ఏదైనా ఆఫీస్ పోతే బెస్ట్ ఎంప్లాయ్ అంటే 4-5 పేరు చూపించారు ఫ్రెండ్స్. 100 మంది ఉన్నా కూడా ది బెస్ట్ అంటే ఒకరు ఉంటారు. వాళ్ళ ఉద్దేశం ఎట్లుంటుంది అంటే, నేను తీసుకునే జీతానికి నేను ఖచ్చితంగా న్యాయం చేయాలనే వాళ్ళ యాటిట్యూడ్ ఉంటుంది. వాళ్ళు ఏంటంటే సిస్టమ్ మీద కూర్చుంటారు అంటే ఇట్లా నెత్తి కూడా తిప్పకుండా సిన్సియర్గా పనిచేసే వాళ్ళు అక్కడోళ్ళు బెస్ట్ ఎంప్లాయీస్ ఉంటూనే ఉంటారు ఫ్రెండ్స్. అది ఒక్క కమిట్మెంట్తో చేసుకుంటూ పోతే గుర్తింపు అనేది ఆటోమేటిక్గా వస్తూనే ఉంటుంది ఫ్రెండ్స్. అరే నన్ను ఎవరు చూస్తలేరు, నన్ను ఎవరు పట్టించుకుంటలేరు అని అనుకోవద్దు ఫ్రెండ్స్. అస్సలే టైం వస్తే అన్నీ నడిచేస్తాయి ఫ్రెండ్స్. కాబట్టి ఫస్ట్ మన యాటిట్యూడ్ ఎట్లుందో మన రిటైర్మెంట్ దాకా అదే యాటిట్యూడ్ కొనసాగించాలి ఫ్రెండ్స్. ఏదో నలుగురితో నారాయణ అనుకుంటా చేస్తే ఏం లేదు ఫ్రెండ్స్, అన్ని గొర్రెలలో నాదో గొర్రె పోతుంది అనుకున్నట్టు ఉంటుంది, అట్నే పోతుంది ఫ్రెండ్స్. మంచి కమిట్మెంట్తో పనిచేయాలి. కొత్త జాబ్ ఎవరైనా ఎక్కినా కూడా ఆ సిన్సియారిటీ మళ్ళీ రిటైర్మెంట్ దాకా అట్టే ఉండాలి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.